ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 24వ భాగం. ఇప్పుడు రత్నాచల పర్వత దానం గురించి చెప్పెద. 1000 ముత్యములతో చేయు పర్వతము ఉత్తమమైనది. 500 ముత్యములతో చేయబడినది మధ్యమము. 300 ముత్యములతో చేయబడినది అధమము. 4వ వంతుతో విష్కంభ పర్వతమును నిర్మించవలెను. తూర్పు దిక్కుని వజ్రములు గోమేధికములతో మందర పర్వతమును, దక్షిణమున ఇంద్రనీలమును పుష్యరాగములతో గంధమాధవ పర్వతమును, పడమర దిక్కులో వైఢూర్యములు పగడములతో విపులాచలమును, ఉత్తరమున పద్మరాగములు బంగారముతో సుపార్వస్వ పర్వతమును, రత్న పర్వతమును ఏర్పరచవలెను. ఇందులో కూడా ధాన్య పర్వతమునకు చెప్పబడినట్లే అన్నింటినీ అమర్చవలెను. అలాగే వృక్షములను, దేవతలను ఆవాహన చేసి ప్రభాత సమయంలో విసర్జనము చేయవలెను. ఇంతకుముందు చెప్పినట్లే గురువునకు ఋత్వికులకు దానము ఇవ్వవలెను. దానము ఇచ్చేటప్పుడు, ఓ రత్న పర్వతమా, దేవతాగణాలంతా రత్నములలో ఉన్నారు. రత్నమయమైన నీవు నన్ను రక్షించు. రత్నపర్వతము దానముచే జనార్దనుడు సంతోషించును. మంత్రప్రసాద పూర్వకముగా జరిగిన పూజను స్వీకరించి మమ్ములను రక్షించు అని చెప్పి దానం చేయువాడు విష్ణులోకమును పొంది దేవేశ్వరులచే పూజితుడగును. 100 కల్పముల కాలము అక్కడ నివసించును. తరువాత మంచి ఆరోగ్యముతో సుగుణములతో సప్తద్వీపాధిపతి అగును. బ్రహ్మహత్యాది ఘోర పాతకము అన్నియు పిడుగుచే కొట్టబడిన పర్వతము వలె నశించును. ఇక వెండి పర్వత దానమును గురించి చెప్పెదను. దీని వలన మానవుడు చంద్రలోకమును పొందును. 10,000 ఫలములతో చేసిన వెండి పర్వతము ఉత్తమము. 500 ఫలములతో చేసినది మధ్యమము. అందులో సగము అధమము. బీదవాడు తన శక్త్యానుసారము కనీసం 20 ఫలములతో చేయించవలెను. వానిలో 4వ వంతు విష్కంభ పర్వతములను చేయించవలెను. ముందు చెప్పినట్లే మందరాది పర్వతములను వెండితో చేయించవలెను. బుధుడ అయిన వాడు వెండితో లోకపాలకులు ముద్రలను చేయించవలెను. దిగువ భాగమునందు బంగారముతో బ్రహ్మ, విష్ణు, సూర్యుల ప్రతిమలను చేయించవలెను. మిగిలిన పర్వతములను బంగారముతో చేయించవలెను. మిగిలిన పూజ విధానమంతయు ముందు పర్వతములకు చెప్పినట్లే రాత్రి అంతయు జాగారము చేసి వేకుజామున పర్వతమును, గురువునకు విష్కంభములను, రాత్రి వస్త్రాభరణములతో ఋత్వికులకు ఇవ్వవలెను. దర్భలను చేతితో పెట్టుకొని మత్సరమును విడిచి పితరులకు, శివునకు, చంద్రునకు వెండి ప్రియమైనది. ఓ రజత పర్వతమా, శోకమయమైన ఈ సంసార సాగరం నుంచి మమ్మునను రక్షించు అని చెప్పి దానము చేసినచో 1000 కొలది గోవులను దానము చేసిన ఫలమును పొందును. ప్రళయకాలము వరకు గంధర్వ, కిన్నెర, అప్సర గణాలచే గౌరవింపబడుచు చంద్రలోకంలో ఉండును. ఇక చక్కెర పర్వత దానమును గురించి చెప్పెదను. దీని వలన విష్ణువు, శివుడు, సూర్యుడు సంతోషింతురు. 8 భారముల చక్కెరతో చేయు పర్వతము ఉత్తమము. 4 భారముల చక్కెరతో చేయునది మధ్యమము. 2 భారముల చక్కెరతో చేయునది అధమము. బీదవాడు 1 భారము లేక అర్ధ భారము చక్కెరతో నిర్మించవచ్చును. 4వ వంతులో విష్కంభ పర్వతమును నిర్మించవలెను. మిగిలిన తతంగమంతా ముందు చెప్పినట్లే మేరు పర్వతంపై మందర, పారిజాత, కల్పవృక్షముల ప్రతిమలను ఎత్తుగా ఉంచవలెను. హరిచందన మరియు సంతాన వృక్షములను తూర్పు పడమర దిక్కులలో ఉంచవలెను. మందర పర్వతముపై తూర్పు ముఖముగా మన్మధుని విగ్రహము ఉంచవలెను. గంధమాధవ శిఖరంపై కుబేరుని ఉత్తరముఖముగా ప్రతిష్ఠించవలెను. గోవును దక్షిణముఖముగా ఉంచవలెను. వేదమూర్తిని తూర్పుముఖముగాను, విష్ణువును విపుల పర్వతము పైనను ప్రతిష్ఠించవలెను. ధాన్య పర్వతమునకు చేసినట్లే ఆవాహనాదులు చేయవలెను. వేకుజామున పర్వతమును ఋత్వికులకు దానమియ్యవలెను.
చక్కెర సౌభాగ్య అత్యంత సారము. అందువలన ఓ పర్వతమూర్తి, నాకు సదా ఆనందమును ప్రసాదించుము. దేవతలు సంతోషముతో అమృతము తాగినప్పుడు నీవు ఉద్భవించావు. మన్మధుని బాణము నుంచి తిరిగి పుట్టావు. ఓ పర్వతమా, ఈ సంసార సాగరము నుంచి నన్ను ఉద్ధరించు అని చెప్పి దానము ఇవ్వవలేను. ఈ విధముగా దానము చేసిన వాడు సమస్త పాప విముక్తుడై బ్రహ్మలోకమునకు వెళ్ళును. ఆ తరువాత సూర్యచంద్రుల వలె ప్రకాశించు విమానములో వైకుంఠమునకు వెళ్ళి 100 కల్పముల పిదప సప్తద్వీపాధిపతిగా తిరిగి జన్మించును. ఈ విధముగా ఆయురారోగ్యములతో ఎన్నో జన్మల నెత్తును. రాజుగా ఈ పర్వత దానములన్నింటి యందు మాశ్చర్యము లేకుండా యథాశక్తిగా చేయవలేను. ఈ సామాగ్రినంతటిని బ్రాహ్మణుల ఇంటికి స్వయముగా పంపవలేను. ఉత్తమమైన సర్వ పర్వత దానములను గురించి చెప్పి తిని ఇంకా ఏమి వినదలుచుకున్నారో చెప్పుము అనెను. అప్పుడు భీష్ముడు ఇలా పలికెను. పూజ్యుడా, ఈ సంసార సాగరము నుంచి ఉద్ధరించి ఆరోగ్యమును స్వర్గమును ప్రసాదించే వ్రతం ఏదైనా ఉన్నదా అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. సూర్యునికి సంబంధించిన కళ్యాణ సప్తమి వ్రతము గురించి నీకు చెప్పెదను. అలాగే విశోక సప్తమి, ఫల సప్తమి, శర్కర సప్తమి, కమలా సప్తమి, మందార సప్తమి, శుభ సప్తమి అనేవి కూడా పుణ్యఫలములను ఇచ్చును. దేవతలు ఋషుల చేత గౌరవింపబడును. వాటి గురించి వరుసగా చెప్పెదను. శుక్లపక్షంలో సప్తంతో కూడిన ఆదివారమును కళ్యాణ సప్తమి అందురు. విజయ సప్తమి అని కూడా అందురు. ప్రాతకాలమున ఆవు పాలతో నది స్నానము చేయవలేను. అనగా పాలతో శరీరమును రుద్దుకొని పిదప నదిలో స్నానం చేయవలేను. తెల్లని వస్త్రములు ధరించి అక్షతలతో తూర్పు ముఖముగా కూర్చుండి అష్టదళ పద్మము మధ్యలో గుండ్రని కర్ణికతో కోర్పవలేను. పూలతో అక్షతలతో చుట్టూను సూర్యభగవాను న్యాసము చేయవలేను. తపనాయ అని పలికి తూర్పు తలముపై పూలను అక్షతలను ఉంచవలేను. అలాగే మార్తాండాయ అని పలికి ఆగ్నేయములోను, దివాకరాయ అని పలికి దక్షిణమున, విధాత్ర అని పలికి నైరుతి దిక్కునను, వరుణాయ అని పలికి పశ్చిమమునకు, భాస్కరాయ అని పలికి వాయవ్యమునను, వికర్తన అని పలికి ఉత్తరమునను, దేవా అని పలికి ఈశాన్యములోను ఉన్న దళముపై అక్షతలను పువ్వులను ఉంచవలేను. మొదటలోను మధ్యలోను చివర నమోస్తు పరమాత్మనే అని చెప్పవలేను. మంత్రములతో చక్కగా అర్చించి నమస్కరించి తెల్లని వస్త్రము, పండ్లు, భక్ష్యములు, గంధమాలలు, ధూపము, దీపములతో బెల్లము మరియు ఉప్పుతో అర్చించవలేను. పిదప వ్యాహృతములను పలికి బ్రాహ్మణులను సాగనంపి యథాశక్తిగా భక్తితో బెల్లము, పాలు, నెయ్యి మొదలైన వాటితో వారికి సంతర్పణ చేయవలేను. తిలాపాత్రను, బంగారమును బ్రాహ్మణునకు సమర్పించవలేను. ఈ వ్రతమును ఆచరించువాడు నియమముగా ప్రాతకాలములో నిద్రలేచి స్నాన జపాదులను ముగించి నేతి పాయసముతో బ్రాహ్మణులతో భోజనము చేసి నిజమైన బ్రాహ్మణునకు నెయ్యి పాత్రను, బంగారును, నీటి బిందెను దివాకరుడు ప్రీతి చెందుగాక అని పలికి ఇవ్వవలేను. ఈ విధముగా ప్రతి నెల చేయవలేను. 13వ నెలలో 13 పాడి ఆవులను కొమ్ములకు బంగారు తొడుగులను వేసి వస్త్రాభరణములతో దానము చేయవలేను. పేదవాడైనచో కనీసం 1 ఆవునైనను ఇవ్వవలేను. ధన అహంకారము చూపించకూడదు. లేనిచో అధోగతిని పొందును. ఈ విధముగా కళ్యాణ సప్తమి వ్రతము చేసినవాడు సర్వపాప విముక్తుడై సూర్యలోకములో గౌరవింపబడును. ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందును. దీనిని విన్నవాడు, చెప్పినవాడు, చదివినవాడు సర్వపాప విముక్తుడగును. ఇక విశోక సప్తమి వ్రతమును చెప్పెదను, వినుము. దీనిని ఆచరించువాడు ఈ లోకములో శోకమును ఎప్పుడూ పొందడు. మాఘ శుక్ల పంచమి నాడు దంతధావనము చేసుకొని పండ్లతోనూ నల్ల నువ్వులతోనూ స్నానము చేసి కృసరము అంటే జావ తిని బ్రహ్మచర్యమును అవలంబించి ఉపవాసము చేసి రాత్రి పరుండవలేను.
వేకువజామున నిద్రలేచి స్నాన జపాదులను చేసి శుచి అయి బంగారు పద్మమును చేసి ఆర్కాయ అని పూజించవలేను. ఎర్రని కరవీర పుష్పములతోనూ ఎర్రని వస్త్రములతో పూజించి, ఓ ఆదిత్య, నీ వలననే లోకమంతా శోకరహితముగా ఉన్నది. అలాగే నన్ను కూడా జన్మ జన్మల యందు శోక విముక్తుడనై నీ యందు భక్తి కలిగి ఉండునట్లు నన్ను అనుగ్రహించవలేను అని చెప్పవలేను. ఈ విధముగా షష్ఠి నాడు పూజించి బ్రాహ్మణులను భక్తితో సత్కరించవలేను. మరునాడు ఉదయాన్నే లేచి గోమూత్రమును త్రాగి నిత్యకర్మలను ఆచరించి బ్రాహ్మణులను పూజించి పంచ ఉత్తరీయమును పద్మమును బెల్లము పాత్రను ఇవ్వవలేను. సప్తమి నాడు ఉప్పు నూనెలు లేని భోజనము చేయవలేను. పురాణ శ్రవణము చేయవలేను. ఈ విధముగా మాఘ శుక్ల సప్తమి వరకు 2 పక్షములందును చేయవలేను. వ్రతాంతములో బంగారు కమలముతో కూడిన కలశమును, పరుపుతో శయ్యను, పాలిచ్చే కపిల గోవును దానమియ్యవలేను. లోభము లేకుండా ఈ వ్రతమును ఆచరించువాడు ఎన్నడూ శోకమును పొందడు, వ్యాధులను పొందడు, ఉత్తమగతిని పొందును. దీనిని చదివినవాడు, విన్నవాడు, చెప్పువాడు కూడా ఇంద్రలోకమును పొంది శోకమును పొందడు. ఇక ఫలసప్తమి గురించి చెప్పెదను, వినుము. ఈ వ్రతమును ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై స్వర్గమునకు వెళ్ళును. మార్గశిర పంచమి నాడు సంకల్పము చేసి షష్ఠి నాడు ఉపవసించి బంగారు కమలమును చేయించి పంచదారతో కుటుంబి అయిన బ్రాహ్మణునకు ఇవ్వవలేను. ఒక ఫలము బంగారముతో ఒక ఫలమును చేయించి భానుడు నా ఎడ ప్రీతి చెందును కాక అని చెప్పి ఆ ఫలము విప్రునికి ఇయ్యవలేను. సప్తమి నాడు తన శక్త్యానుసారము బ్రాహ్మణులను పూజించి పాలు మాత్రము ఆహారముగా తీసుకోవలేను. మార్గశిర బహుళ సప్తమి వరకు పండ్లను తినకూడదు. ఈ విధముగా వ్రతము చేసి బంగారు ఫలమును బంగారు కమలముతో చేర్చి చక్కెర పాత్రతోనూ వస్త్ర పుష్పాలతోనూ దానము ఇవ్వవలేను. ఈ వ్రతమును సంవత్సర కాలము పాటు చేసి 2 సప్తములలోనూ ఉపవసించి పైన చెప్పిన విధముగా భానుడు, అర్కుడు, రవి, బ్రహ్మ, సూర్యుడు, శుక్రుడు, హరి, శివ, శ్రీమాన్, విభవావసు, తృష్ణ, వరుణుడు నా యందు ప్రీతి చెందును కాక అని చెప్పవలేను. ప్రతి నెల సప్తమి నాడు ఈ నామములలో ఒక్క నామమును కీర్తించవలేను. వ్రతము ముగించిన పిదప వస్త్రాభరణములతోనూ బ్రాహ్మణ దంపతులకు సత్కరించవలేను. చక్కెర పాత్రతో బ్రాహ్మణ దంపతులకు బంగారు ఫలమును ఇవ్వవలేను. నీ భక్తుల కోర్కెలు ఎన్నడూ నిష్ఫలము కాదు. అందువలన జన్మ జన్మలకు నాకు అనంత ఫలము కలుగును కాక అని ప్రార్థించవలేను. అనంత ఫలమునిచ్చే ఈ వ్రతమును ఆచరించిన వాడు ముందు వెనుక 21 తరముల వారిని ఉద్ధరించును. ఇది విన్నవాడు, చదివినవాడు పుణ్యవంతుడగును. మహాపాతకములు నశించి సూర్యలోకమును పొందును. ఇప్పుడు శర్కర సప్తమి వ్రతమును చెప్పెదను, వినుము అనెను. అప్పుడు ఈ వ్రతము సమస్త పాపములను నశింపచేసి అనంత ఫలములను ఇచ్చును. మాధవ అంటే వైశాఖ మాసం, మాధవ మాసము అంటే వైశాఖ మాసము శుద్ధ సప్తమి నాడు సంకల్పము చేసి తెల్ల నువ్వులతో స్నానము చేసి శుద్ధమాలలను లేపనములను ధరించవలేను. వేదికను ఏర్పరిచి దానిపై పద్మమును రచించి కుంకుమతో కర్ణికను రచించవలేను. దానికి పుష్పములను గంధమును అర్చించి సవిత్రునకు నా నమస్కారములని చెప్పి నీటి కుండను చక్కెర పాత్రను దానిపై స్థాపించవలేను. పూలతో అలంకరించి బంగారు పుష్పమును పెట్టి ఈ మంత్రముతో పూజించవలేను. వేదములలో నీవు వేదమయుడవుగా పేర్కొనబడినావు. నీవు అమృత స్వరూపుడవు. నాకు శాంతిని ప్రసాదించుము. ఆ తరువాత పంచగవ్యమును త్రాగి కటిక నేలపై నిద్రించి సౌరసూక్తమును పఠించి పురాణములను శ్రవణము చేయవలేను. రాత్రి గడిచిన పిమ్మట ఉదయాన్నే నిత్యకర్మలను ఆచరించి పైన చెప్పిన వాటినన్నింటినీ వేదవేత్త అయిన బ్రాహ్మణునకు దానమియ్యవలేను. తన శక్త్యానుసారము నెయ్యి, పాలు, చక్కెరతో చేసిన వంటలతో బ్రాహ్మణులను భుజింప చేయవలేను. తాను మాత్రము నూనె, ఉప్పు లేని పదార్థములు తిని నీతుడై ఉండవలేను. 1 సంవత్సర కాలము
ఈ విధముగా ఆచరించవలేను. వ్రతము పూర్తి అయిన పిదప పాడి ఆవును, చక్కెర పాత్రను, పరుపుతోనున్న మంచమును, సదుపాయములతోనున్న ఇల్లును, 1000 లేదా 100 లేదా 10 లేదా 3 లేదా 1 నిష్కము దానమియ్యవలేను. తన శక్త్యానుసారము బంగారు పద్మమును పూర్వము చెప్పినట్టి మంత్రము చెప్పి దానమియ్యవలేను. లోభత్వము చూపరాదు. సూర్యదేవుడు అమృతమును త్రాగుచున్నప్పుడు కొన్ని అమృత బిందువులు నేలరాలి శాలి ధాన్యము, పెసలు, చెరుకుగా ఏర్పడినవి. చక్కెర వాని రూపము కనుక ఇది సూర్యునికి ఎంతో ఇష్టము. మీరు వాటిని స్వీకరింతురుగాక అని చెప్పవలేను. శర్కర వ్రతము సకల పాపములను నిర్మూలించి అశ్వమేధయాగ ఫలమును ఇచ్చును. పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగించును. భక్తితో చేసిన వాడు స్వర్గమును పొంది ఆ తరువాత ఉత్తమ గతిని పొందును. దీనిని విన్నవాడు, చదివినవాడు దేవలోకంలో గౌరవింపబడును. ఇప్పుడు కమల సప్తమి వ్రతమును చెప్పెదను వినుము. ఈ వ్రతము చేయుట వలన సూర్యుడు ప్రసన్నుడగును. వసంత ఋతువులలో శుక్ల సప్తమి నాడు చక్కగా స్నానము చేసి నువ్వుల పాత్రను, బంగారు పద్మమును నిలిపి వస్త్రములతో అలంకరించి గంధ పుష్పములతో పూజించవలెను. పద్మహస్తునకు నమస్కారం, విశ్వమును ధరించిన వానికి నమస్కారం, దివాకరునకు నమస్కారం, ప్రభాకరునకు నమస్కారం అని చెప్పవలేను. సాయంత్రము బ్రాహ్మణుని వస్త్రములతోనూ ఆభరణములతోనూ పుష్పములతోనూ గౌరవించి నీటి కలశములతో పాటు పైన చెప్పిన వాటిని ఇయ్యవలేను. తన శక్తిని అనుసరించి కపిలగోవును అలంకరించి దానమియ్యవలేను. అష్టమి నాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను. తాను మాత్రము నూనె లేని శాకాహారం తినవలేను. ఈ విధముగా ప్రతి శుక్ల సప్తమి నాడు చేయవలేను. వ్రతాంతములో పాడి ఆవులను లేదా బంగారు ఆవులను, పాత్రలు, మంచము మొదలైనవి బ్రాహ్మణునకు దానమియ్యవలేను. విధి విధానముగా కమల సప్తమిని ఆచరించువాడు అమిత ఐశ్వర్యమును పొంది సూర్యలోకమున కేగును. కల్పకాలము సప్తలోకములలో ఉండి తరువాత ఉత్తమగతిని పొందును. దీనిని శ్రద్ధగా విన్నవాడు, చదివినవాడు గంధర్వ విద్యాధర లోకములను పొందును. ఇప్పుడు సమస్త పాప నివారకము సర్వఫల ప్రదము అయిన మందార సప్తమి వ్రతమును చెప్పెదను. మాఘశుద్ధ పంచమి నాడు ఎక్కువగా తినకుండా మరునాడు ఉదయాన్నే నిద్రలేచి పండ్లు తోముకొని షష్ఠి నాడు ఉపవాసం చేయవలేను. బ్రాహ్మణులను గౌరవించి రాత్రి మందార పర్వతమును పూజించవలేను. సప్తమి నాడు ఉదయాన్నే స్నానము చేసి తన శక్త్యానుసారము బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను. 8 మందార పుష్పములను చేయించి బంగారంతో బంగారు పద్మమును చేతియందు ధరించిన పురుషుని ప్రతిష్ఠించవలేను. నల్ల నువ్వులతో అష్టదళ పద్మమును ఏర్పరచవలేను. తామ్ర కలశముతో బంగారు మందార పువ్వులను పెట్టి సూర్యుణ్ణి ఉపాసించవలెను. తూర్పు దిక్కులో పువ్వులను అర్చించు దీనిని భాస్కరునికి సమర్పించుచున్నాను అని చెప్పవలేను. అలాగే ఆగ్నేయ దిక్కులో దీనిని సూర్యునకు సమర్పించుచున్నాను అని చెప్పవలేను. దక్షిణ దిక్కులో పుష్పము దీనిని అర్కునికి సమర్పించుచున్నాను అని చెప్పవలేను. నైరుతి దిక్కులో సమర్పించుచున్నప్పుడు దీనిని ఆర్యమునకు సమర్పించుచున్నాను అని చెప్పవలేను. పడమట దిక్కులో సమర్పించినప్పుడు దీనిని వేదధామునకు సమర్పించుచున్నాను అని చెప్పవలేను. వాయువ్యంలో సమర్పించినప్పుడు చండభానునికి సమర్పించుచున్నాను అని చెప్పవలేను. ఉత్తర దిక్కులో సమర్పించినప్పుడు దీనిని పూషునకు సమర్పించుచున్నాను అని చెప్పవలేను. ఈశాన్యంలో నేను ఆనందునకు సమర్పించుచున్నాను అని చెప్పవలయు. తెల్లని వస్త్రములను ధరించిన వాడు సర్వాత్ముడు అయిన పురుషుని కర్ణికలో స్థాపించవలెను. పువ్వులు, పండ్లు, భక్ష్యములు సమర్పించి పూజించవలెను. వీటన్నిటినీ వేద విధుడైన బ్రాహ్మణునకు సమర్పించి గృహస్థుడు మౌనమును అవలంబించి నూనె, ఉప్పు లేని ఆహారమును తూర్పు ముఖముగా కూర్చుని భుజించవలెను. ఈ విధముగా ప్రతి సప్తమి నాడు నెల ఈ వ్రతమును చేసి సంవత్సర కాలము ముగిసిన పిదప ధన వ్యామోహము లేకుండా తన శక్త్యానుసారము దీనిని గోవులతో దానమియ్యవలెను.
ఇచ్చునప్పుడు మందారనాథునకు నమస్కారం, మందార భావనునకు నమస్కారం. నన్ను ఈ సంసార సాగరము నుంచి ఉద్ధరించు అని చెప్పవలేను. మందార సప్తమి వ్రతమును ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై కల్పకాలము స్వర్గమును అనుభవించును. ఎన్నడూ సంసార సాగరములో పడడు. దీనిని విన్నవాడు చెప్పువాడు సమస్త పాప విముక్తుడగును, కోరిన ఫలమును పొందును. ఇప్పుడు శుభసప్తమి అని మరి ఒక వ్రతమును చెప్పెదను విను. ఆనాడు ఉపవసించు వాడు రోగముల నుంచి శోకముల నుంచి విముక్తుడగును. ఆశ్వీజ మాసంలో స్నాన జపములతో శుచి అయి బ్రాహ్మణులను రావించి శుభసప్తమి వ్రతమును ప్రారంభించవలేను. కపిల గోవును గంధమాల్యాలను లేపములతో ఓ శుభ కళ్యాణి, నీవు సమస్త భువనములకు నిలయము. నా శరీర శుద్ధి కోసం సూర్యుని నుంచి జన్మించిన నీకు నమస్కరించుచున్నాను. ఆర్యముడు నా యందు ప్రసన్నుడగును కాక అని చెప్పి సాయంకాలం ఒక ప్రస్థ నువ్వులను, తామ్ర పాత్రను, బంగారు వృషభమును, వస్త్రమును, పుష్ప మాలలను, బెల్లమును, ఆసనములను, శయనమును, పాత్రలను, పండ్లను, నేతి భక్ష్యములను, పాలను సమర్పించవలేను. పంచగవ్యములను త్రాగి కటిక నేలపై శయనించవలేను. తెల్లవారిన పిదప వాటిని బ్రాహ్మణునకు భక్తితో సమర్పించవలెను. ఈ విధముగా ప్రతి నెల వస్త్రములను, బంగారు గోవును, బంగారు వృషభమును సమర్పించవలెను. ఈ విధముగా సంవత్సరము ముగిసిన పిదప విశ్వాత్మ ప్రీతి చెందునుగాక అని పలికి శయ్య, చెరకు, బెల్లము, ఒక ప్రస్థ నువ్వులు, రాగిపాత్ర, బంగారు వృషభమును వేద విధుడైన బ్రాహ్మణునకు ఇవ్వవలేను. ఈ విధముగా శుభ సప్తమి వ్రతమును ఆచరించువాడు విమలుడై కీర్తిమంతుడై జన్మ జన్మలకు దేవలోకములో అప్సర గంధర్వ గణాలచే పూజితుడగును. ఆ తరువాత గణాధిపతి అయి ప్రళయకాలము వరకు అక్కడ వసించి కల్పము ముగిసిన పిదప సప్తద్వీపాధిపతి అగును. ఈ వ్రతము భ్రూణహత్య, బ్రాహ్మణ హత్య వంటి ఘోరమైన పాపముల నుంచి కూడా విముక్తిని కలిగించును. దీనిని విన్నవాడు చెప్పువాడు చూచువాడు స్వర్గపాప విముక్తుడై విద్యాధరాధిపతి అగును. ఈ వ్రతమును 7 సంవత్సరములు ఆచరించిన వాడు సప్తద్వీపాధిపతి చివరకు మురారి అయిన విష్ణువును పొందును. వ్రతముల గురించి తెలుసుకుందాం. భీష్ముడు ఇలా పలికెను: భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనునవి 7 లోకములు. ఈ లోకములపై ఆధిపత్యం ఎలా కలుగును? దేవతలచే గౌరవింపబడువాడు ఎవడు? ఇహలోకములో రూపము, ఆయురారోగ్యము, ఐశ్వర్యము, శుభము కలుగుట ఎట్లు అడిగెను అనెను. పులస్త్యుడు ఇలా పలికెను: పూర్వము దేవతల శత్రువులను నాశనము చెయ్యమని ఇంద్రుడు అగ్నిని, వాయువును ఆజ్ఞాపించెను. అప్పుడు వారిరువురు 1000 మంది దానవులను దగ్ధము చేసిరి. అప్పుడు తారకుడు, కమలాక్షుడు, కాలదంష్ట్రుడు, పరావసుడు, విరోచనుడు, సంహ్రోదుడు సముద్రములో ప్రవేశించిరి. వారిని బలహీనులుగా భావించి అగ్ని, వాయువులు వారిని విడిచిపెట్టిరి. అప్పుడు వారు రాత్రిపూట దేవతలను, మనుష్యులను, నాగులను, మునులను పీడించి తెల్లవారేసరికి తిరిగి సముద్రంలో ప్రవేశించుచుండిరి. ఈ విధముగా వారు జలము యొక్క బలము వలన 12 యుగముల కాలము ఎవరికి దొరకకుండా పీడించిరి. దేవేంద్రుడప్పుడు మరలా అగ్ని, వాయువులతో మీరిప్పుడే సముద్రము నింకింప చేయుడని పలుకగా వారు, ప్రభు, ఈ పని ధర్మం కాదు. ఎన్నో జీవులందు నాశనమైపోవును. ఎన్నో జీవులు అందు నాశనమైపోవును. కనుక వేరొక ఉపాయము ఆలోచించవలేను. ఒక్క ఆమడ మేరలో సముద్రములో 100ల కొలది ప్రాణులుండును. వానిని ఎలా నశింపజేయుదుము అని పలుకగా సురేంద్రుడు క్రోధముచే కన్నులు ఎరుపెక్క రోషముతో అగ్ని, వాయువులతో ఇట్లనెను: దేవతలెప్పుడూ ఒక ధర్మమును అధర్మముతో ముడిపెట్టుకొనరు. విశేషించి మహానుభావులైన మీరిరువురు ఇలా చేయరాదు. ఓ అగ్ని, వాయువుతో కలిసి నీవు నా ఆజ్ఞను ధిక్కరించినందున మునివ్రత నిష్ఠ శరీరమును ధరించి
ధర్మార్థ శాస్త్ర రహితమైన జన్మను పొందుదురుగాక. నీవు మానవ జన్మనెత్తినప్పుడు ఆ సముద్రమును మీరు మృంగి శుష్కింప చేసినప్పుడు నీవు తిరిగి దేవత్వమును పొందెదవు. ఇంద్రుని శాపం వలన వారిరువురు తక్షణమే భూలోకంలో పడి కుండలో నుంచి జన్మించి మానవ రూపమును పొందిరి. మిత్రావరుణుల వీర్యము నుండి వశిష్ఠుడు అగస్త్యులుగా జన్మించిరి. అగస్త్యుడు వశిష్ఠునికి తమ్ముడు. భీష్ముడు ఇలా పలికిను: అగ్నికి మిత్రావరుణులు తండ్రులు ఎట్లయిరి? ఈయనకు కుండ నుంచి జన్మ ఎట్లు కలిగినది చెప్పవలెను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: ఒకప్పుడు పురాణ పురుషుడు విష్ణువు ధర్మసుతుడై గంధమాదన పర్వతముపై గొప్ప తపస్సు చేసెను. ఈయన తపస్సునకు భయపడి ఇంద్రుడు వారి తపస్సుకు విఘ్నములను కలిగించుటకు అప్సరసలతో వసంతుని మన్మధుని పంపించెను. వారి గీత వాయిద్యాదులచే హావభావ విలాసములచే విష్ణువు మోహవశుడు కాలేదు. అప్పుడు మన్మధుడు వసంతుడు అప్సరగణము మిక్కిలి దుఃఖమును పొందిరి. వారిని మరింత సంక్షోభ పెట్టుటకు నరాగ్రజుడు అంటే నారాయణుడు తన తొడ నుండి త్రిలోక మోహినియగు ఒక సుందరిని పుట్టించెను. ఆమెచే దేవతలందరూ మోహావసులైరి. వసంతుడు మన్మధుడు కూడా మోహపడిరి. అప్పుడు హరి అప్సరసల దేవతల సమక్షములో ఇట్లనెను: ఈమె ఉరువు నుండి పుట్టినది కనుక ఊర్వశి అని లోకమున పేరు పొందును. మిత్రుడు మోహవసుడు జగన్మోహిని అయిన ఆమెను రమ్మని పిలిచెను. ఆమె సరేనని పలికి సూర్యలోకమునకు వెళ్ళుచుండగా దారిలో వరుణుడామెను కోరెను. అంతటా ఊర్వశి మిత్రుడు నన్ను మీకంటే ముందు కోరెను, అందువలన నాకు మిత్రుడే భర్త అని పలికెను. అప్పుడు వరుణుడు నీవు మనసు నాపై లగ్నము చేసి వెళ్ళుమనెను. ఆమె సరే అని పలికి అది తెలిసి మిత్రుడు నీవు అసత్యముతో ప్రవర్తించినందువలన నీవు భూలోకమున పుట్టి చంద్రుని మనుమునకు భార్యవు కమ్ము. మిత్రావరుణులిరువురు వారి వీర్యమును ఒక నీటి కుండలో విడిచిరి. దాని నుంచి పుట్టిన వారే ఈ ఋషి శ్రేష్ఠులిరువురు. పూర్వము నిమి అను రాజు స్త్రీలతో జూదమాడెను. ఆ సమయములో బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు అక్కడికి వచ్చెను. ఋషిరాకను గమనించని నిమిని చూసి కోపించి విదేహుడవు కమ్ము అని శపించెను. అది విని రాజు నీవు కూడా విదేహుడవు కమ్ము అని శపించెను. ఈ కారణము వలన వారు దేహము లేనివారై శాప విమోచనము కోసము బ్రహ్మ వద్దకు వెళ్ళిరి. బ్రహ్మ ఆజ్ఞగా నిమి మానవుల కన్నులలో వసించెను. మానవులు కనురెప్పలు వాల్చునప్పుడు నిమికి విశ్రాంతి లభించును. వశిష్ఠుడు జలకుండలో బ్రహ్మ వద్దకు వచ్చెను. ఆ కుండలో నుంచి 4 చేతులతో అగస్త్యుడు పుట్టెను. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలమును ధరించిన అగస్త్యుడు పరమశాంతుడై జన్మించెను. మలయ పర్వతమందొక చోట వైకానస విధానమున భార్యతో బ్రాహ్మణ పరివారంతో నెవ్వరూ చేయజాలని తపస్సు చేసెను. చాలా కాలం తరువాత తారకాది రాక్షసులచే జగత్తు పీడింపబడుట చూసి కోపముతో వరుణాలయమును అంటే సముద్రమును త్రాగివేసెను. ఇందువలన శంకరాది దేవతలందరూ ఈయనకు వరములను ప్రసాదించిరి. బ్రహ్మ విష్ణు భగవానుడు వరములనిచ్చుటకు వెళ్ళి నీకు శుభమగుగా అగునుగాక, నీకేమి వరము కావలేను కోరుకొనవలసినదని పలికిరి. అగస్త్యుడు ఇలా పలికెను: 25,000 కోట్ల బ్రహ్మవర్షములు దక్షిణాకాశ మార్గమందు నేను విమానమునందు ఉండవలేను. నా విమానము ఉదయించుటకు ముందు నన్ను పూజించువాడు పర్యాయముగా 7 లోకాధిపతి అగును. పుష్కరములో నా ఆశ్రమమును కీర్తించువాడు పుణ్యాత్ముడు అగునుగాక. ఇదే నేను మీ నుంచి కోరుకునే వరము. ఇక్కడ భక్తితో శార్థము చేసిన వారి పితృదేవతలు నేను స్వర్గములో ఉన్నంతకాలము వారు కూడా స్వర్గములో వసింతురు కాక. ఇదే నేను కోరుకునే వరము. అట్లే అగునుగాక అని చెప్పి వారు వెళ్ళిపోయిరి. అందువలన బుద్ధిమంతులు ఎప్పుడు అగస్త్యుని పూజించవలెను.
అగస్త్యమునికి అర్ఘ్యము ఏ విధముగా ఇవ్వవలేను, అగస్త్యుని పూజించు విధానమేమిటి అని అడిగెను భీష్ముడు. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. రాత్రి అగస్త్యోదయమైన అంటే అగస్త్య నక్షత్రము పిదప తెల్లవారుజామున తెల్ల నువ్వులతో స్నానము చేయవలేను. తెల్లని వస్త్రములను ధరించి ఒక కలశమును స్థాపించి అందులో పంచరత్నములు ఉంచి వస్త్రముతో అలంకరించవలేను. దానితో పాటు ఒక నేతి పాత్రను కూడా ఉంచవలేను. కుంభము ముందు బొటనవ్రేలంత బంగారు పురుష విగ్రహము 4 బాహువులతో ఉంచవలేను. కుంభము చుట్టూ 7 ధాన్య పర్వతములుంచి కుంభ ముఖాన చతుర్భుజిని బ్రహ్మ నుంచి కంచు పాత్ర తెల్ల అక్షతలతో మంత్రములతో విప్రునికి ఇయ్యవలేను. చెయ్యి చాచి కుంభముపై నుంచి దక్షిణ దిశగా ముఖము పెట్టి పాలిచ్చు తెల్ల గోవును దూడతో మనస్సు నిలిపి పూలమాలలు ఘంటాయు నలంకరించి బ్రాహ్మణునికి ఇయ్యవలేను. అగస్త్య నక్షత్రోదయమందు 7 రాత్రులు ఉదయమందిలా ఇవ్వవలేను. 17 సంవత్సరములు చేయవలేను. ఎక్కువగా ఈ దానము చేయవలేనని కొందరందరు. కాశ అంటే రెల్లు పుష్పము వలె తెల్లని వాడ, అగ్నికి వాయువునకు జన్మించినవాడ, మిత్రావరుణుల పుత్రుడా, కుంభమునందు పుట్టినవాడా, నీకు నా నమస్కారం. హోమమునకు ముందు ఫలములను త్యాగము చేయవలేను. హోమమైన పిదప ఫలమును తినవచ్చును. ఈ విధముగా నివేదించిన వాడు రూపము ఆరోగ్యమును పొందును, సప్తలోకములను పొందును. దీనిని చదివినవాడు విన్నవాడు విష్ణులోకమందు దేవగణములచే పూజించబడును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.